హాయ్ అండి. ఈరోజు మామిడికాయ రోటి పచ్చడి అయితే చూపిస్తా. మా పిల్లలు అయితే ఆల్రెడీ తినేస్తూనే ఉన్నారండి. మీ పిల్లలు కూడా ఎంతైనా మా పిల్లలు అయితే బాగా తింటా ఉన్నారు. అట్లా ఎప్పుడైనా సరే ముక్కలు ఇట్లా పెద్ద పెద్ద గడ్ చేసుకుంటే బాగా నలుగుతుంది అనమాట. అందుకు నేను ఫస్ట్ అయితే మామిడికాయ అయితే వేసి దంచుతానండి. 2 తీసుకున్నా, ఒకటి పెద్దది చిన్నది. రాత్రి అయితే బాగా గాలి పెట్టింది కదండి, మా ఇంటి దగ్గర చెట్టుకు అయితే గాలికి అయితే పడ్డది, దబక్కని సౌండ్ వచ్చింది. అందుకని ఇంకా పైన ఫోర్స్తో రావడం వల్ల బాగా పగిలిపోయింది అనమాట. అందుకని ఇంకా ఈరోజే పచ్చడి అయితే చేస్తాను నేను. అయితే మీకు కూడా చూపిస్తాను రోటి పచ్చడి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందు ముక్కలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దంచుకోవాలండి. ఇవి అంతా దంచుకునే తర్వాత చూపిస్తా. బాగా ముక్కలు మెదిగినాయండి. ఎదిగినాయి. ఆ తర్వాత కారం పొడి వేసాను. మన కారం తగ్గట్టుగా ఎంత తింటామో అంత అయితే వేసేసుకోవాలి కారము. ఉప్పు కూడా అంతే అండి. పులుపు ఉంటే కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది కదా, అందుకని ఉప్పు అయితే మళ్ళీ ఎక్కువ ఉన్నా బాగుండదు. ఉప్పు అయితే వేసేసిన. కారం పొడి వేసుకుంటున్నాను నేనైతే. కొందరైతే ఎండుమిర్చి వేసుకుంటారు. ఫస్ట్లోనే దంచుకోవాలి ఎండుమిర్చి. ఫస్ట్ అట్లా వేసేదికైతే ముందు ఎండుమిర్చి వేసి దంచాలి. ఉప్పు కారం వేసినానండి. బాగా దంచేసుకోవాలి. ఇంకా ఎల్లిపాయలు కూడా ఒలిచేసుకున్నానండి. ఒక ఇంత ఏమైనా తీసుకున్నా, ఒక గడ్డ తీసుకున్నా. తెల్లవాయలు అయితే మా సైడ్ అయితే తెల్లవాయలు అంటాం మేము, కొందరికి అర్థం కాకపోవచ్చు. అందుకని ఎల్లిపాయ అయితే ఒకటైతే తీసుకున్నానండి. దంచేసుకోవాలి బాగా. ఉప్పు కారం ఆ మామిడికాయకి అంతా పట్టేట్టుగా. ఇంతే అండి. మేమైతే ఇట్లే సింపుల్గా అయితే చేసేసుకుంటాము. నాకు ఫస్ట్ తెలీదండి అదేంటి మామిడికాయ పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలని. అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లప్పుడు పక్క నుండి అక్క ఆంటీ వాళ్ళు అయితే చెప్పినారనమాట, అట్లా చిన్నగా కట్ చేసుకుంటే ఎప్పుడు దంచుతావు, పెద్ద ముక్కలుగా దంచుకుంటే తొందరగా నలుగుతావు అనేసి. చిన్నది ఇట్లా దంచుతుంటే కూడా ఎగిరి బయటకు వచ్చేసేది అనమాట. అందుకోసమని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా నలుగుతుంది. ఇంకా ఎల్లిపాయలు అయితే వేసుకున్నాం. ఎల్లిపాయలు ఎంత ఎక్కువ అయితే అంత బాగుంటుందండి టేస్ట్. ఎల్లిపాయ తగులుతుంది, స్మెల్ బాగుంటుంది. స్మెల్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది ఎల్లిపాయ. ఇంకా పోపు పెట్టేటప్పుడు చూపిస్తానండి మీకు. దంచేసినానండి, ఇంకా తోడుకోవాలి. ఉప్పు కారం కూడా సరిపోయింది. కొద్దిగా మంట అనిపిస్తుంది. ఇంకా తిరువాత అయితే ఆ మంట కూడా పోతుంది. బాగుంటుందండి రోటి పచ్చడి. రోట్లో ఏది దంచినా కమ్మ ఉంటుంది. పోపు పెడతాం. ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నానండి. తిరువాతకు అయితే తెల్లగడ్డలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, తిరువాత గింజలండి అన్నీ నేనైతే కలిపి పెట్టేసుకున్నాను అనమాట. అయితే వేసేసుకుందాం. ముందు ఎల్లిపాయలు వేసేసాను, అట్లే పోపు దినుసులండి, అట్లే ఎండుమిర్చి, అట్లే కరివేపాకు, ఇంగువ అయితే వేసినానండి. నా మామిడికాయ పచ్చడి అయితే ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఆయిల్లో బాగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట. ఒక 2-3 నిమిషాలు అయితే, 2 నిమిషాలు అనుకోండి పడుతుంది. కొందరైతే పోపులో పసుపు వేసుకుంటారండి. మా సైడ్ అయితే మేమేమి వేసుకోము. ఇంకా రెడీ అయిపోయింది ఎమ్మి మామిడికాయ రోటి పచ్చడి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పెద్ద బాబుకు చాలా ఇష్టం. నేను కొద్దిగా తింటే మా ఆయన కొద్దిగా తింటే మా వాడే అంతా చేశాడు. ఒక 2 డేస్ పెట్టినా అట్లే మా వాడే తినేస్తాడు అనమాట. అంత ఇష్టము. వేడిగా ఉంది, వేడి అన్నం ఇప్పుడే చేసిన. ఇంకా నెయ్యి ఉంటే సూపర్గా ఉంటుందండి, కానీ మా ఇంట్లో అయితే నెయ్యి లేదు, చెయ్యాలి. దాంతోకి బొంగులు, డిమాండ్లో వచ్చిన బొంగులు. సూపర్ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి.